నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ కుమార్తె మీరా యాంటోనీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 16 సంవత్సరాలు. 12th క్లాస్ చదువుతోంది. చాలా విషాదం. ఫాతిమాని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు, మీరా యాంటోనీ అండ్ లారా యాంటోనీ. మీరా యాంటోనీ 12th స్టాండర్డ్ చదువుతోంది. తీవ్రమైన డిప్రెషన్ కారణంగా ఆవిడ ఆత్మహత్య చేసుకున్నట్టు, ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి డిప్రెషన్? తల్లిదండ్రులు ఉన్నారు, పట్టించుకోవట్లేదా? పిల్లలతో స్పెండ్ చేయట్లేదా? టైం స్పెండ్ చేయట్లేదా? వాళ్ళ ఆశలు ఏంటి? వాళ్ళ ఆకాంక్షలు ఏంటి? వాళ్ళు ఒక్కసారి కొన్ని విషయాలు షేర్ చేసుకోనుకుంటారు చాలా ఆనందంగా. చిరాకు పడుతున్నారా? వాళ్ళు దూరం అయితే ఆ చిన్న మనసులు ఎంత గాయపడతాయి? వాళ్ళని లాలించాలి, బుజ్జగించాలి, మాట్లాడాలి, వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళకేమన్నా అర్థం కాకపోతే వాళ్ళని సముదాయించి ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ చేయాలి. మనందరం ఎట్లా పెరిగాం? మన అమ్మా నాన్నలు మనల్ని ఎట్లా పెంచారు? మన మీద ఎంత కన్సర్న్ చూపించారు? మనను మనం చిన్న వయసులో కష్టాలతోటే మనం పెరగాల్సిన అవసరాన్ని వాళ్ళు ఎలా గుర్తు చేశారు? ఆ కష్టాలతో పెరిగితేనే మనం ఛాలెంజెస్ని ఫేస్ చేయొచ్చు అనే విషయాన్ని ఎంత సున్నితంగా వాళ్ళు చెప్పేవారు. ఇవన్నీ మనం ఎందుకు మిస్ అవుతున్నాం? మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి డబ్బులు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం, మంచి స్కూల్లో వేస్తున్నాం, పొద్దస్తమానం రోడ్డు కొట్టులాగా చదివిస్తున్నాం. ఇదొక్కటేనా జీవితం అంటే? అమ్మా నాన్న మాట్లాడరా? పిల్లలతో మాట్లాడరా? ఏంటి మిస్ అవుతున్నాం? సైకాలజిస్టులు ఎంతగా కాషన్ చేస్తున్నారు. పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం 70% తల్లిదండ్రులే. మిగిలిన 30% స్కూళ్ళు, కాలేజీల్లో ఉండే వాతావరణం. ఎవరికి వాళ్ళు మాది బిజీ లైఫ్, మేము డబ్బు సంపాదించాలి, సంపాదించేది పిల్లల కోసమే కదా అంటే సంపాదించండి, పిల్లల కోసమే సంపాదించండి. ఆ సంపాదించే దాంట్లో 2-3 గంటలు సమయం మీరు పిల్లలకి కేటాయించలేరా? వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడలేరా? వారానికి ఓ 2 రోజులు వాళ్ళతో కలిసి కులాసాగా కబుర్లు చెప్పి వాళ్ళ చదువు సంధ్యలు, వాళ్ళ ఆటపాటలు తెలుసుకోరా? సైకాలజిస్టులు మొత్తుకుంటున్నది ఎందుకు? ఇవాల్టి రోజుల్లో పిల్లలు కనటమే పెద్ద ఇష్యూగా మారిన రోజుల్లో కన్న పిల్లల్ని ఇలా డిప్రెషన్ రూపంలో ఆత్మహత్యలు చేసుకుంటూ మన ముందే వెళ్ళిపోతుంటే ఎంత బాధాకరమైన విషయం. ఏ తల్లికి ఈ కష్టం రాకూడదు, ఏ తండ్రికి ఈ శోకం ఉండకూడదు. ఈరోజు విజయ్ యాంటోనీ గారికి పూర్తి స్థాయిలో వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. విజయ్ యాంటోనీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ట్రైనర్. ఆయనే ఒక గొప్ప సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇవ్వగల నేర్పరితనం, దక్షత ఉన్నవారు. వారింట్లో ఎందుకు ఇలా జరిగింది? ఆ పాపకి ఏం కష్టం వచ్చింది? ఏం చెప్పుకోలేకపోయింది? తల్లిదండ్రులకి ఏం చెప్పుకోలేకపోయింది? తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఉరేసుకుందంటే అంతకుముందు రోజు రాత్రి ఎంత క్షోభకి గురై ఉంటుంది మానసికంగా. అమ్మా నాన్న గమనించలేకపోయారా? ఒకవేళ విజయ్ యాంటోనీ ఇంట్లో లేకపోవచ్చు, ఆమె తల్లి ఫాతిమా ఇంట్లో ఉండే ఉంటుంది కదా. నిజంగా లేదా కొన్ని రోజులుగా ఒక అంతఃసంఘర్షణ పిల్లల్లో నోటీస్ చేయగలదు. తండ్రి నోటీస్ చేయలేకపోయినా తల్లి నోటీస్ చేయగలదు. ఏదో చెప్పుకోలేని ఒక బాధ, వేదన ఉంటాయి. వీ హ్యావ్ టు లిజన్. మనం వినాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఆడాలి, వాళ్ళతో పాడాలి, వాళ్ళతో కలిసి నడవాలి. అట్లీస్ట్ రిలాక్స్ అవ్వాలి, వాళ్ళని తీసుకుపోవాలి. ఒక 10-15 రోజులకు ఒకసారైనా ఎక్కడికో చోటికి తీసుకుపోవాలి, మాట్లాడాలి. ఇవన్నెందుకు మిస్ అవుతున్నాం? ఎన్నిసార్లు సైకాలజిస్ట్ లెక్చర్ ఇస్తున్నారండి. నిజంగా హౌ పాథటిక్ ఇట్ ఈస్. ఒకసారి ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. చాలా బాధాకరమైన విషయం కదా ఇది. విజయ్ యాంటోనీ మీ ఇంట్లో విషాదం పట్ల మొత్తం తెలుగు సినీ పరిశ్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా మీరంటే బాగా అభిమానం. తెలుగు ప్రేక్షకులకి మీరు విభిన్న వ్యక్తిత్వం కలవారు, సమాజం పట్ల కన్సర్న్ ఉన్నవారు. ఒక బిచ్చగాడుని కథాంశంగా తీసుకొని మీరు డీగ్లామరైజ్డ్ రోల్ మీరు ప్లే చేసిన విధానం, అమ్మ కోసం మీరు పడ్డ తపన, ఇవన్నీ మీరు తండ్రిగా మీరు ఎందుకు మీ కుమార్తె పట్ల చూపలేకపోయారనే వేదన మిమ్మల్ని కదిలిస్తూ ఉండొచ్చు. ఇప్పటికే మీది గాయపడ్డ హృదయం. మీ హృదయాన్ని మరింత గాయపరచాలనేది మా అభిలాష కాదు. కానీ మీ నుంచి చాలామంది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం మిస్ అవుతున్నాం, పిల్లలకి ఏం ఇవ్వలేకపోయాం, మనం ఏం పొందాం మన బాల్యంలో, అది మనం పిల్లలకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. వీ హ్యావ్ టు ఒకసారి కీప్ దట్ పాయింట్ ఇన్ అవర్ మైండ్స్. ఇది విజయ్ యాంటోనీయే కాదు, ఇవాళ సినీ సెలబ్రిటీల కుటుంబాల్లో జరుగుతున్న విషాదాల్లో ఇటువంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. గ్యాప్ పెరుగుతోంది తల్లిదండ్రులకి, పిల్లలకి. హాస్టల్లో తీసుకెళ్ళి పడేసి వాళ్ళ మానాన్నలు చదువుకుంటారులే, నెలకోసారో 2 నెలలకోసారో, లేకపోతే క్వార్టర్లీ టైంకో, హాఫర్లీ టైంకో వచ్చే వెకేషన్లో 3-4 రోజులు మన ఇంటికి వచ్చి పోతారులే అనుకుంటా. ఆమె 12th క్లాస్ ఇంట్లోనే ఉంటుంది, చదువుకుంటుంది. ఎందుకు గమనించలేకపోయారు? ఇది వాళ్ళు ఇక్కడ పోస్ట్ మార్టం కాదు మనం చేయాల్సింది. మీ మనసుకి గాయం కలగవచ్చుగాక, కానీ అది ఇద్దరు పిల్లల్లో
రెండో బిడ్డ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అక్క తన కళ్ళ ముందు వెళ్ళిపోతే ఆ చెల్లి హృదయం ఎంత గాయపడుతుందో, ఆ అటాచ్మెంట్స్ ఎట్లా ఉంటాయి? జనరల్‌గా సిబ్లింగ్స్ మధ్య ఉండే అటాచ్మెంట్స్ దట్టు వాళ్ళు ఇంటర్మీడియేట్ డిగ్రీ వరకు వాళ్ళు కలిసి పెరుగుతారు. వాళ్ళు తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత వాళ్ళ ఆహ్, మ ప్రొ ఇది వృత్తి విద్యల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రొఫెషనల్ కోర్సెస్‌కి వెళ్ళిపోయిన తర్వాత, ఒక్కొక్కళ్ళు ఒక్కో డైమెన్షన్‌లోకి వెళ్ళిన తర్వాత అటాచ్మెంట్స్ ఉంటాయి. బట్ అప్పటి వరకు ఉన్న బాండేజ్ అది మిస్ అయిపోవట్లేదు. ఆ బిడ్డని, రెండో బిడ్డని మనసు ఎంత క్షోభ పెట్టుకుంటుంది. విజయ్ యాంటోనీ ఇంట్లోనే జరిగింది, సెలబ్రిటీ ఇళ్లలోనే ఇది జరుగుతోంది అని కాదు గానీ, మనందరం గమనించాల్సింది తల్లిదండ్రులుగా, అలాగే సమాజంలో మారుతున్న ధోరణులు కూడా దీనికి ఏమైనా కారణం అవుతున్నాయా విశ్లేషించాలి. సైకాలజిస్టులు ఒకసారి దీని మీద సమగ్రంగా అధ్యయనం చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్స్, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్స్, యూనివర్సిటీ క్యాంపస్, ఇవన్నీ కూడా అంటే ఒక తరంలో జరుగుతున్న ఈ సంఘర్షణని మనం పసిగట్టగలగాలి. నెక్స్ట్ తరాలు, భావితరాలు చాలా ఉజ్వలంగా ఎదగాలంటే వాళ్ళకి ఎదురవుతున్న డిప్రెషన్ గల కారణాలను మనం శోధించాలి. దానికి చికిత్స లేని అటువంటి వ్యవహారాలకి నివారణ ఎలా ఉంటుందో కనుక్కోగలగాలి. అప్పుడే సమాజంగా, తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అవుతాం. విజయ్ యాంటోనీ కుటుంబానికి ఈ విషాద సందర్భంలో సంఘీభావం తెలియజేస్తూ, సానుభూతి ప్రకటిస్తూ, తల్లిదండ్రులు, సమాజం, మనందరం ఒకసారి రివ్యూ చేసుకుందాం. మన పిల్లల పట్ల మనం ఎంత కమిటెడ్గా ఉన్నాం, వారి బాగోగులు, వారి చదువు సంధ్యల్ని ఏమాత్రం పర్యవేక్షిస్తున్నాం, అలాగే వారితో ఎంత ప్రేమగా ఉంటున్నాం, ఇవన్నీ కూడా మనం వీ నీడ్ టు రివ్యూ. దిస్ ఈజ్ హై టైం. ఒకసారి మనం గమనించాలి. ఇలాంటి అంశాలన్నీ మనం గమనించి, మనం సమాజంలో జరుగుతున్న ఈ అవకరాలని ఎదుర్కోవటానికి కావలసిన, ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవటానికి కావలసిన శక్తియుక్తులు మన దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే ఎలా సమీకరించుకోవటానికి ఎక్కడైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, ఒక కౌన్సిలింగ్ అవసరం పడుతుందా, తల్లిదండ్రులకి, నేను అనేది చిన్నపిల్లలకి కాదు, తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ అవసరం పడుతుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసేవాళ్ళు ముందుకు రావాలి. ఈ సోషల్ రిఫార్మ్స్, సామాజిక సంస్కరణలో పిల్లల పెంపకం కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ తరాలు బిల్డ్ అయ్యేది దాని మీదే కాబట్టి దాని మీద దృష్టి పెడదాం. మళ్ళీ ఇంకొకసారి విజయ్ యాంటోనీ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తల్లిదండ్రులుగా మనందరం చేయాల్సిన పని ప్రతిరోజు గుర్తు చేసుకుందాం.